వ్యక్తి జాతకంలో గ్రహాలు శుభ అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి. గ్రహ దోషాల నుంచి దురదృష్టం, గ్రహాల శుభాల నుంచి అదృష్టం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క దుష్ప్రభావాలను తొలగించటానికి, అదృష్టం పొందటానికి అనేక రకాల పరిహారాలు చెప్పబడ్డాయి. నవగ్రహ దోషాలను నివారించడానికి జపం, తపస్సు, దానముతో పాటు స్నానం చేయటం కూడా అత్యంత ప్రభావవంతమైన పరిహారంగా చెప్పబడింది. నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపి స్నానం చేస్తే చాలు. స్నానంలో ఏ పదార్థాలను కలిపితే నవగ్రహ దోషాలు తొలగిపోతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్. జాతకంలో సూర్యగ్రహం యొక్క అశుభ ప్రభావం తొలగిపోవాలంటే స్నానం చేసే నీటిలో కుంకుమ పువ్వు, యాలకులు, దేవదారు లేదా దేవదారు చెక్క పొడి లేదా ఎర్రటి పూలు, పానకం వంటివి కలిపి స్నానం చేయాలి. చంద్రగ్రహం యొక్క ఐశ్వర్యాన్ని పొందటానికి స్నానం చేసే నీటిలో పంచగవ్య, తెల్ల చందనం, తెల్లని పువ్వులు కలుపుకొని స్నానం చేయాలి. అంగారకుడి ప్రతికూలత తగ్గాలంటే ఎర్రచందనం, బెరడు, బెల్లం కలిపిన నీటితో స్నానం చేస్తే మేలు జరుగుతుంది. బుధగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే బియ్యం, గోరోచనం, ముత్యాలు, విధార, జాజికాయ కలిపిన నీటితో స్నానం చేయాలి. దేవగురువు బృహస్పతి నుంచి శుభ ఫలితాలు పొందడానికి స్నానం చేసే నీటిలో పసుపు ఆవాలు, పసుపు, మల్లెపూలను కలపండి. శుక్రగ్రహ శుభం కోసం నీటిలో తెల్ల యాలకులు, కుంకుమ, తెల్ల చందనం, పాలు కలిపి స్నానం చేయాలి. శనిగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే నల్ల నువ్వులు, యాంటీమోని, సుగంధ ద్రవ్యాలు, సోపు, షమీ చక్కెరను నీటిలో కలిపి తలస్నానం చేయాలి. స్నానపు నీటిలో గంగాజలం, కస్తూరి, దుర్గం, సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానం చేయటం వల్ల జాతకంలో రాహువు యొక్క అశుభ ప్రభావం తగ్గుతుంది. జాతకంలో కేతువు బాధలు తగ్గాలంటే ఎర్రచందనం, కుషాన్ని నీటిలో కలిపి స్నానం చేయటం మంచిది. నమస్కారం.